తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు. వెంకటేశ్వర స్వామి వేరేగా తలిచారా? లేకపోతే అసలు ఏం జరుగుతోంది? ఏదైతే తాజాగా ఒక వ్యక్తి రవికుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కేసుని దాని మీదన లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేస్తే ఆ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుని కొట్టివేసి సిఐడి దర్యాప్తుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. విషయం ఏంటంటే అతను ఇంతకుముందు ఏదైతే మఠానికి సంబంధించినటువంటి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాడు, ఈ డబ్బులు కలెక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం దగ్గర చూస్తాడు. పరకామణి దగ్గర డబ్బులు కలెక్షన్ కౌంట్ చేస్తుంటారు కదా, అక్కడ దాంట్లో ఈ మఠం తరపున వన్ ఆఫ్ ద అబ్జర్వర్ కింద ఉంటాడు. అయితే అతను నిదానంగా అలవాటు చేసుకున్నది ఏంటంటే ఆ డబ్బులు లెక్క వేసే దాంట్లో ఉండే డాలర్లని తన దగ్గర ఉన్నటువంటి తనకు అనారోగ్యం కారణంగా ఏదో శరీరంలో ఒక పార్ట్లో అదనపు పార్ట్ ఉంటుంది, అందులో ఖాళీ ఉంటుంది, అందులో పెట్టేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి తర్వాత మార్చేసుకుంటాడు. ఇట్లాగా అతను నిదానంగా అంటే ప్రతిసారి అతను ఆ పరకామణిలో కౌంటింగ్ జరుగుతున్నప్పుడు అలా చేసుకుంటూ వచ్చాడు. ఇలా చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో అలా వచ్చినటువంటి డబ్బులను డాలర్లని రూపాయలుగా మలుచుకుని గత 15-20 ఏళ్ళుగా కూడా అనేక చోట్ల ఆస్తులు కొనుక్కున్నాడు. ఆ ఆస్తులు వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్లకి చేరిపోయినాయి. అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తి దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ అయింది. ఆ తర్వాత అనుకోకుండా ఆ మధ్యన జగన్ సర్కార్ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి సందర్భంలో ఇతను పట్టుబడ్డాడు విజిలెన్స్ సిబ్బందికి, ఇట్లాగా డాలర్లతో పట్టుబడ్డాడు. అప్పుడు పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళి విచారించినటువంటి సందర్భంలో అతను ఇప్పుడు కాదు గత 15-20 ఏళ్ళ నుండి ఇట్లా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అప్పుడు యాజ్ ఫర్ నామ్స్ అయితే ఈ 15-20 ఏళ్ళ నుంచి అతను చేస్తున్నాను అని చెప్పాడు అంటూ ఇప్పుడు పట్టుబడ్డటువంటి డబ్బులతో తీసుకెళ్ళి పోలీసులకి కోర్టులో సబ్మిట్ చేస్తే ఒక 15 రోజుల నుంచి అతనికి రిమాండ్ ఇస్తారు. రిమాండ్ తర్వాత జైలుకి పంపిస్తారు, కొన్ని రోజులు శిక్ష ఉంటుంది, లేదా ఫస్ట్ ట్రిప్ దొరికాడు కాబట్టి అన్నటువంటి కారణంగా అతన్ని వదిలేయడం జరుగుతుంది. అప్పుడు అతనికి వీళ్ళు ఏం చేశారు, దానివలన గుడికి వచ్చేదేం లేదు, కానీ గుడి సొమ్ముని చాలా 100 కోట్ల దాకా ఇతను తినేశాడు కాబట్టి ఆ డబ్బులు ఎలా తెప్పించాలన్నటువంటి దాని మీద అతన్ని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి మీ ఆయన ఇట్లా చేశాడు ఏం చేయమంటారంటే వాళ్ళకి ఇంతవరకు తెలియదు, అట్లాగా మీ నాన్న ఇట్లా చేశాడంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెంపలేసుకుని ఇట్లాంటి తప్పు చేసావా అని చెప్పేసి మొత్తం ఆస్తి మాకేమీ వద్దు దేవుడికి ఇచ్చేద్దామని చెప్పారు. అట్లాగా దేవుడికి ఇచ్చేయడానికి ఒప్పుకుంటే మొత్తం లెక్క తీస్తే దాదాపు 100 కోట్ల ఆస్తి. అతనికి ఒక్క ఇల్లు ఉంచుకోవడానికి పెట్టి మిగతా ప్రాపర్టీస్ అన్నీ అతను ఏవైతే కొనుక్కున్నాడో అవన్నీ గుడికి రాయించడానికి సిద్ధపడ్డది ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు జడ్జిగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టులో ఒక పెద్ద పొజిషన్లో పనిచేసినటువంటి న్యాయమూర్తి సలహా అడిగారు వీళ్ళు. ఆయన కూడా ఇది కరెక్ట్, చాలా మంచి పద్ధతి అని చెప్పేసి, ఎందుకంటే 4 రోజులు సక్సెస్ అయిపోతుంది, ఇంత ఆస్తి అట్లాగే దేవుడి సొమ్ము పక్కకు పోవడం ఏంటని చెప్పి ఆ ఆస్తిని టీటీడీకి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ కాస్ట్ బోల్డ్ అంత అవుతుంది. ఆ కాస్ట్ని ఆ న్యాయమూర్తి గారు పెట్టుకున్నారు, మాజీ న్యాయమూర్తి గారు ఆయన పెట్టుకున్నారు. ఆ డబ్బులు పెట్టుకుని రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత ఇట్లాగ తను చేసిన తప్పును ఒప్పుకుని ఇదంతా చేసినందుకు గాను టీటీడీను అతనికి లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీద భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి సిఐడికి డీజీపీకి కంప్లైంట్ చేయడం, సిఐడి విచారణ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు దీని మీద వివరణ ఇవ్వండి అంటూ ఓ పక్కన భానుప్రకాష్ రెడ్డి కరుణాకర్ రెడ్డిని సవాల్ చేస్తున్నటువంటి వేళ అంటే దేవుడు ఏమనుకున్నాడు, అతని డబ్బులు తీసుకున్నందుకు కోపగించుకున్నాడా, అతని డబ్బులు తీసుకున్నారు కరెక్టే కానీ అతన్ని శిక్షించలేదని చెప్పి ఆ బాధ్యత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈయనకి అప్పచెప్పాడా? ఈ పరిణామాలు చూస్తే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనుకోవాలా, చూడాల్సి ఉంది.